అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం. పెద్ద పెద్ద భవనాలలోనూ రాజమందిరాలలోనూ నివసించేవారు ధన్యులని మనము అనుకుంటాం. అయితే లేఖనము సెలవిస్తోంది దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులు అని. ఆ మందిరము చిన్నది అయినా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. మన దేవుని ఏ మందిరమునందైనా నివసించేవారు ధన్యులు. ఈ ధన్యత మనకు కావాలి అనంటే దేవుని మందిరమునకు క్రమము తప్పకుండా వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి. అప్పుడు దేవుడు మన జీవితాలను ధన్యకరముగా మారుస్తారు. మీ మందిరానికి రప్పించి ఆరాధించున్నట్లుగా చేసి ధన్యులుగా చేయమని దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమని మాకు నేర్పించిన దేవుడునైనా, మీ మందిరములో మమ్మల్ని రప్పించి ఆత్మలో సత్యములో నిన్ను ఆరాధించినట్లుగా చేసి నిత్యము నిన్ను స్తుతించినట్లుగా ధన్యులుగా ఉండినట్లుగా దీవించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.